వడ్డేర కులాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలో నిర్వహించిన వడ్డేర విద్యావంతుల చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. వడ్డేరాలకు గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని మంత్రి మండపల్లి వడ్డేరాలు ఇచ్చిన సహాయ సహకారాలు ఎన్నడూ మరవలేనన్నారు. వడ్డేరాల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సమన్వయంతో పార్టీ బలోపేతానికి సహకరించాలన్నారు మంత్రి మండపల్లి రామప్రసాద్. ఎప్పుడైనా మా కులం నుంచి ఏ రకమైన రిప్రజెంటేటివ్ వచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి ఏ పోరాటం తీసుకున్నా కూడా వడ్డేర విద్యావంతుల వేదిక పనికిమాల మాట్లాడే మాటలు ఎన్నో కూడా మాట్లాడారు. అవన్నీ లెక్క చేయకుండా కొంతమంది మీ వాట ఏమైందంటే మీ తరపున పోరాడేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఎండపల్లికి సంబంధించిన కొండ విషయంలో చెప్పినారు. మేము పుట్టిన పుట్టాల నుంచి వేలాది సార్లు గాలివీడు పోయే రోజుల్లా చూస్తూ ఉంటాం ఎడపక్కల. ఆ రోజు ఎవరిది హక్కు అంటే కేవలం వడ్డెర సోదరులు అనుకునే వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఆధార పోవాలన్నా కూడా కప్పం కట్టిపోయే పరిస్థితి వచ్చింది. నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నా, గవర్నమెంట్ దీనికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన నియోజకవర్గాల్లో ఏమైతే మీ వడ్డెర సోదరులకు హక్కులు ఉన్నాయి మీరు పోయి కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, ఎవరైనా మీ చేసుకుంటామని గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే చట్టాలు అనేవి చేస్తూ ఉంటాం. అన్ని చట్టాలు అందరూ చేసేటి కంటే గత 5 సంవత్సరాలు ఒక చట్టానికి కూడా గౌరవించిన పాపాలు కూడా అట్లాంటప్పుడు మనం కూడా పోయి గాంధీ తాత కంటే పోయి ముందర నిలబడి చంపకేసుకుంటే ఇంకో చంప కొట్టే పర్వాలేదు, సగటు తీసుకుని తన మీద కొట్టే మనిషి తెచ్చుకోవాలి. పరిస్థితులతో న్యాయంగా మీకైతే ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసం పోరాడండి. మీ తరపున పోరాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకొకటి కూడా చాలా మంది సోదరులకు చెప్తున్నా,